వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం మచిలీపట్నంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా మాచవరంలో గంజాయి విక్రయిస్తూ 10 మందిని అరెస్ట్ చేశామని డీఎస్పీ సిహెచ్ రాజు మంగళవారం తెలిపారు. మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ మచిలీపట్నంలో గాంజా ఏది ఉండకూడదు అనే దాంతో ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీనికి తోడుగా డ్రోన్స్, ఫుట్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్స్ నుంచి కూడా మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాం ఇన్ఫర్మేషన్, ఎవరైతే గాంజా తాగుతున్నారు, ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారు అనేది. దీనిలో భాగంగా నిన్న మధ్యాహ్నం ఈ రెడ్ పిచ్ ఏరియా, మాచవరం రెడ్ పిచ్ ఏరియాలో మనం ఒక 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గాంజా స్టోర్ చేసి అమ్మటము ఇది గమనించాము. ఈ 10 మెంబర్స్ లో గమనించదగ్గ విషయం ఏంటంటే 6 జువెనైల్స్ ఉన్నారు, అంటే 18 4 జువెనైల్స్ ఉన్నారు 18 ఏళ్ల లోపలోళ్ళు. యాజ్ వెల్ యాజ్ ఒక ఉమెన్ కూడా గాంజా అమ్మటంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మనం జైలుకి పంపించడం జరిగింది, రిమాండ్ లో ఉన్నారు ప్రస్తుతము. అయినా సరే ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీని ద్వారా మచిలీపట్నం టౌన్ పీపుల్ కి నేను అప్పీల్ చేసింది ఒకటే, సిటిజన్ నుంచి ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ అవుతుంది గాంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో అదంతా. సో మీవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మేము అనానిమస్ గా ఉంచుతాము. ఇది కేవలం సిటిజన్స్ వల్లే ఈసారి గాంజా మనం పట్టుకున్నాము. ఇప్పుడు దాకా ఈ 6 నెలల్లో సుమారుగా 35 మందిని మనం జైలుకి పంపించడం జరిగింది. ఇంకా ఒక 70 మంది ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే వాళ్ళను కూడా పట్టుకొని తగు ఆధారాలతో కోర్టుకి సమర్పిస్తాము, రిమాండ్ చేస్తాం వీళ్ళందరినీ. గాంజా మీద ఎట్టి పరిస్థితిలో 0 టాలరెన్స్ అండి. ఎట్టి పరిస్థితిలో మచిలీపట్నంలో యాజ్ వెల్ యాజ్ కృష్ణా జిల్లాలో గాంజాని మేము ఎల్లో చేయడానికి కానీ లేకపోతే కన్జ్యూమ్ చేయడానికి కానీ మేము యాక్సెప్ట్ చేయము. స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, ఈ రోజు కాదు రేపైనా మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోలీసులు. సో మానుకోండి. డీఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటిలో కావాలంటే జాయిన్ చేయడానికి కూడా కలెక్టర్ గారి సాయంతో మేము సపోర్ట్ చేస్తాము. దయచేసి కృష్ణా జిల్లాలో గాంజా అనేది కానీ మాదక ద్రవ్యాలు కానీ ఉండకూడదు. ఇది వితిన్ 2 months లో మేము ఇంప్లిమెంట్ చేస్తాము. థ్యాంక్ యూ. 6.225 kgs గాంజా మనకు దొరకడం జరిగింది.
టోటల్ 10 మెంబర్స్ అరెస్ట్ చేశాము. ఇందులో 6 మెంబర్స్ అడల్ట్స్, అంటే మోర్ దాన్ 18 years. 4 మెంబర్స్ జువెనైల్స్ ఉన్నారు. వాళ్ళని జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. యా, 2-3 మీద బాబావలి అనే అతని మీద, వీళ్ళ మీద గతంలో NDPS కేసులు ఉన్నాయి. వీళ్ళు ఒరిస్సా నుంచి తెస్తున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద కూడా ఒక ఆపరేషన్ చేసి ఎవరైతే ఉన్నారో, సోర్స్ ఎవరైతే ఉన్నారో, దానికి బ్యాక్వర్డ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా. చింతలపూడి గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. మండలం ఏవో వెంకటేశ్వరరావు పాల్గొని వరి నాట్లు వేసి పొలంలో భూసార పరీక్షలను అనుసరించి ఎరువులు వినియోగించాలని సూచించారు. మీకు ఇక్కడ రైతు సేవా కేంద్రాల్లో మేము అందుబాటులో పెడతాం. అది ఈ సంవత్సరం కొత్తగా మీకు గతంలో ఇచ్చినట్లే మళ్ళీ మేము ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లానే మన కలెక్టర్ గారు, మన డిఓ గారు కూడా దీని మీద మీటింగ్లు పెట్టి మాకు రైతు సేవా కేంద్రాల్లో మళ్ళీ పాత పద్ధతిలో మళ్ళీ ఎరువులు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలి, ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా చేయాలి, రైతులకి కావాల్సినంత మనం అందియాలని చెప్పేసి మరి చెప్పడం ద్వారా మళ్ళీ ఈ సంవత్సరం మరి మీకు యూరియా అందుబాటులో మన రైతు సేవా కేంద్రాల్లో పెడతాం. మీకు ఎంఐ దుర్గా మనకి కొత్తగా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. మీకు సార్ చెప్పినట్లు ఈ క్రాప్ అందరూ చేయించుకోండి. ఈ క్రాప్ స్టార్ట్ అయింది. ఈ క్రాప్ బుకింగ్ అనేది మరి మన శ్రీరామ్ గారు చెప్పినట్లు అందరూ చేసుకుంటేనే మీకు ఇప్పుడు మన అన్నదాన సుఖీభావం కానీ, లేకపోతే పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం రావాలా కానీ, రేపు మనం పండించిన పంటని మరి ప్రొక్యూర్మెంట్ మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా కూడా మనకి అన్నిటికి కూడా ఈ క్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రాప్ చేసుకోకపోతే మీరు చెప్పినట్లు తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ విలువైన బంగారు కానుకలను సమర్పించింది. స్వామి కొంచెం చెన్నై వాళ్ళు లేరు సార్. మంగళవారం నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చింతూరు మండల కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. నా పేరు కుంజశ్రీను, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చింతూరు మండల కేంద్రంలో మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఆదివాసీ నవోత్సవాలు, ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఈ నవోత్సవాలు చేయటంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు గుర్తించారనేటటువంటి ఆవశ్యకతపై చర్చలు జరిగాయి. మరి అదేవిధంగా దీనిపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహించేటటువంటి కార్యాచరణను తీసుకున్నాయి. సో ఇటువంటి కార్యక్రమం ఒక్క ఆదివాసీ దినోత్సవం రోజు అలా ఏదో జెండా ఎగరేసి ఏదో 2 పాటలు పాడేసి వదిలేస్తే దాని యొక్క థీమ్ ఏదైతే ప్రపంచ ఆదివాసీ యొక్క ఆవశ్యకత ఉందో, దినోత్సవం ఆవశ్యకత ఉందో అది అందరికీ తెలియదు. కాబట్టి ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 1 నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 వరకు ప్రతి గూడెంలో, ప్రతి ఇంటిలో ఆగస్టు 15కి ఎలా మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటిలో మన జాతీయ జెండా ఎగరాలని పిలుపునిచ్చారో, అదేవిధంగా ఇక్కడ కూడా మన ఆదివాసీ జాతి జెండా ప్రతి గూడెంలో, ప్రతి ఇంటి మీద ఎగరాలని చెప్పేసి ఈ నవోత్సవాల సందర్భంగా ప్రతి గూడెంలో కూడా జెండా ఎగరవేయాలని చెప్పేసి మేము ప్రజలందరికీ కోరుతూ ఉన్నాము. ఇందులో భాగంగా మరొక శుభ పరిమాణం ఏంటంటే గతంలో ఈ నవోత్సవాల కార్యక్రమాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మాత్రమే ఒక ప్రత్యేకంగా చేసుకునేది. కానీ ఈ మధ్యకాలంలో కొంతకాలం తర్వాత ఇతర ఆదివాసీ సోదర సంఘాలు కూడా కలిసి రావడం ఇది ఒక శుభ పరిణామం.
కాబట్టి ఇలాగే ఆదివాసీల ఐక్యత అంటే ఇటువంటి హక్కుల సాధన విషయాల్లో అందరూ ఐక్యమై పోరాడవలసిన అవసరం ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటేనే హక్కుల దినోత్సవం. ఆ హక్కుల యొక్క ఆవశ్యకత అందరికీ తెలియాలంటే, చట్టాల సాధన రావాలి అంటే, సంస్కృతి విరజిల్లాల మన సంస్కృతి అభివృద్ధి చెందాలన్నా ఇలాంటి రోజులు మన ప్రతి భారత ఆదివాసీ పౌరులకి తెలియజేయాలంటే ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివాసీ దినోత్సవం యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి, మన భారత రాజ్యాంగ చట్టాలు తెలుసుకోవాలి, మన హక్కులు ఎలా కోల్పోతున్నామో తెలుసుకోవాలి, మన సంస్కృతి ఎందుకు పోతుందో తెలుసుకోవాలి, సంస్కృతి పోతే మన అస్తిత్వం ఎలా నాశనం అవుతుందో తెలుసుకోవాలి. ఈరోజు జీవో నెంబర్ 3 పోవడానికి కారణం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి గిరిజనేతలు, వలస గిరిజనేతల ప్రాధాన్యత ఏంటి, మన వనాభి చట్టాన్ని ఎలా కాపాడుకోవాలి, మనకున్న ఆదివాసీ చట్టాలు ఏజెన్సీలాలను ఎలా కాపాడుకోవాలని భాగంగా 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రతి గూడెంలో కూడా సదస్సులు నిర్వహించాలని చెప్పేసి దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.